మొత్తం మొత్తం మన పాత కరీంనగర్ జిల్లా నాయకులందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు. జెడ్పీ చైర్మన్ గాని, తులమర్ గాని, శాసనసభ్యులు గాని, డీసీబీ చైర్మన్ గారు గాని అందరూ కూడా ఇవాళ మన కోసం, మన జగిత్యాల జిల్లా రైతుల కోసం అందరూ కూడా వచ్చినారు. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. అదే విధంగా ఇంత భారీ ఎత్తున 25 కిలోమీటర్లు కూడా ఒక్క నిమిషం ఆగకుండా రైతుల పక్షాన నిల్చొని రైతుల కోసం ఒక్క నిమిషం కూడా అలసట లేకుండా నడిచిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, రైతన్నలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. మాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి మా పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా సహకరించినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ఎన్ని అడ్డంకులు వేసినా ఇవాళ పోలీసు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో 25 కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను. నిజంగా 25 కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు, కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నీకు గుర్తొస్తుంది. వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు, సార్ నీ భాషలో మాట్లాడకు, రేవంత్ రెడ్డి భాషలో మాట్లాడు సార్ అన్నారు. కానీ అది నా బుద్ధి కాదు, అది నా సంస్కారం కాదు. ఆయన సంస్కార హీనుడైతే నేను మాత్రం సంస్కారవంతుణ్ణి అయితేనే. మాకు అది కేసీఆర్ గారు నేర్పించిన విద్య, ఎట్లా ప్రవర్తించాలని చెప్పి. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చెప్పిండ్రు, మనం